క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ కృపగల దేవుడు మరొకమారు మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే మన జీవితంలో కొన్ని బాధలు మన తప్పుల వల్ల వస్తూ ఉంటాయి. కొన్ని శిక్షలు మన అవిధేయత ఫలితంగా వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క కృపాకార్యం ఏమిటి అనంటే, శిక్షను శాశ్వతంగా ఉంచడం కాదు, పశ్చాత్తాపపడినటువంటి వారిని పునరుద్ధరించడం అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. జెఫన్యా గ్రంథం తీర్పుతో ప్రారంభమై కృపతో ముగుస్తూ ఉంది. దేవుడు తన ప్రజలను శిక్షించిన వారు ఆయన వైపు తిరిగినప్పుడు అదే దేవుడు ఎలా ప్రకటిస్తూ ఉన్నాడు ఏమనో తెలుసా? తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఇది కేవలం శిక్ష తొలగించబడిందనే వార్త కాదు, ఇది క్షమాపణ, విమోచన, పునరుద్ధరణ, ఆశ అనేటువంటి సువార్త అనే సత్యాన్ని మనం గమనించాలి. అసలు శిక్ష ఎందుకు వచ్చింది? దేవుడు కారణం లేకుండా శిక్షించడు. ఉదాహరణకి విగ్రహారాధన, అవిధేయత, అన్యాయం, దేవుని మాటను నిర్లక్ష్యం చేయడం వల్ల, వీటన్నిటి వల్ల ఇజ్రాయేలు తీర్పును ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఆధారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు విధేయతకు ఆశీర్వాదాలు, అవిధేయతకు శాపాలు. పాపం దేవునితో మన సంబంధాన్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన ఆత్మీయమైన సత్యం, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. శిక్షను కొట్టివేసి ఉన్నాడంటే ఏమిటి? కొట్టివేయడం అంటే రద్దు చేయడం, తొలగించడం, అప్పును చెరిపివేయడం, ఇక అమలు చేయకపోవడం. ఇది మరి గొప్ప కృప అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సిలువపై యేసు చేసినటువంటి కార్యం కూడా ఇదే. మనకు రావలసిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. మనకు విరోధంగా ఉన్నటువంటి రుణపత్రాన్ని ఆయన సిలువలో తొలగించారు. శిక్ష తొలగించబడినప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? అపరాధ భావం అనేది తొలగిపోతూ ఉంది. క్షమించబడిన మనిషి నిజమైనటువంటి సమాధానాన్ని పొందుతాడు. అంత మాత్రమే కాదు, శత్రువుల శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధి తిరిగి వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనం చదువు, యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. దేవుని సన్నిధి ఉంటే భయం పోతుంది, ధైర్యం వస్తుంది, నిరాశ కూడా తొలగిపోతూ ఉంటావు. భవిష్యత్తు ఆశతో నిండుతూ ఉంది. వచనం చివరి ఇక మీదట అపాయమునకు భయపడొద్దు అని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. క్షమాపణ పొందిన జీవితానికి భయం కాదు, ఆశ ఉంటుంది. శిక్షణ ఎవరు తొలగించగలరు అని అంటే కనుక మనుషులు కాదు, డబ్బు కాదు, మంచి పనులు మాత్రమే కాదు, దేవుడే. యేసుక్రీస్తు రక్తమే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? శుద్ధి చేస్తూ ఉంటుంది. యేసు రక్తము సమస్త పాపముల నుండి ఏం చేస్తుందో తెలుసా? శుద్ధి చేయును అని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. అలాగైతే కనుక శిక్ష తొలగాలంటే మనం ఏం చేయాలా? పాపాన్ని ఒప్పుకోవాలా, పశ్చాత్తాపపడాలా, దేవుని వైపు తిరగాలి, విధేయతతో జీవించాలి. క్షమాపణ పొందినటువంటి వాడు పాత జీవితానికి తిరిగి వెళ్ళకూడదు. బైబిల్లో ఉదాహరణకి దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపపడ్డాడు, దేవుడు క్షమించాడు. తప్పిపోయినటువంటి కుమారుడిని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. తండ్రి శిక్షించలేదు కానీ కౌగిలించుకున్నాడు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు వారు ఆమెతో చెబుతూ ఉన్నారమ్మ, నేను నీకు శిక్ష విధింపను అని చెప్పేసి. అలాగైతే కనుక ఈ రోజున నీవు ఇలా అనుకుంటూ ఉన్నావేమో, నేను చేసిన పాపం చాలా పెద్దది, దేవుడు నన్ను క్షమించుడు, నా జీవితానికి ఇక ఆశ లేదు అని
అని చెప్పేసి. కానీ జెఫన్యా 3:15 చెబుతున్నమాట, దేవుడు విధించిన శిక్షను కూడా కొట్టివేయగల దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి పాపికి ఏముందో తెలుసా? క్షమాపణ ఉంది. అలాగైతే కనుక శిక్ష అనేది మన కథకు ముగింపు కాదు, దేవుని కృపే చివరి మాట అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. శిక్ష స్థానములో క్షమాపణ, తీర్పు స్థానములో కృప, భయం స్థానములో సమాధానం, నిరాశ స్థానములో ఆశ. అందుకే ఈరోజు మనం ఇలా చెప్పగలగాలి, ప్రభువా నాపై ఉన్నటువంటి శిక్షను నీవు తొలగించినందుకు నీకు స్తోత్రాలని నువ్వు చెప్పగలగాలి. అందుకని ఈరోజు నీవు ఈ రీతిగా ప్రార్థించగలిగినట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు నీ జీవితంలో ప్రతి విధమైన శిక్షను, ప్రతి విధమైనటువంటి అవమానాన్ని, ప్రతి విధమైనటువంటి అపరాధ భావాన్ని తొలగించి ఆయన సన్నిధిలో నూతనమైన జీవితాన్ని నడిపించేటువంటి ఆ కృపను దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా కృపగల దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఆయన కృపతో, ఆయన సమాధానముతో మనల్ని నింపి బలపరచునుగాక. ఆమేన్.